విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అండ్ తరచుగా కూడా ఈ రోడ్డు ప్రమాదాలు పెద్ద వెహికల్స్ అంటే ట్రావెల్స్ బస్ ఎక్కడైతే ట్రావెల్ చేస్తూ ఉంటాయో రాత్రిపూట వాళ్ళు 140 నుంచి 160 స్పీడ్లో కూడా వెళ్తూ ఉంటారు అని చాలామంది ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అయినా ప్రయాణాలు ఎక్కడైనా ఆపుతామంటే ఎక్కడ కూడా ఆపకుండా మనం అందులోనే ప్రయాణిస్తూ ఉంటాం. అండ్ 2 డ్రైవర్లు ఉండాలి. ఇట్లాంటి నిబంధనలు చాలానే పెడుతుంది. కానీ ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే పాటించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఏలూరు జిల్లా సోమరపాడుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ట్రావెల్స్ బస్ అలాగే సిమెంట్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఢీకొనడం, ఆ తర్వాత ట్రావెల్స్ బస్ అయితే అసలు ట్రావెల్ బస్ నుజ్జు అయిపోయింది. ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. విండోస్ అన్నీ బ్రేక్ అయిపోయి ఇలా అడ్డంగా పడిపోయిన పరిస్థితి. ఆ బస్సును చూస్తే మాత్రం ఆ బస్సులో ప్రయాణించే ఒక్క వ్యక్తి కూడా బతికే అవకాశం లేదు అన్నట్టుగా ఆ బస్సును చూస్తే మనకైతే అర్థమవుతోంది. అయితే ఈ బస్సులో ట్రావెల్ చేస్తోంది ఎంతమంది అనేది కూడా ఒక లిస్ట్ అయితే రాలేదు. జనరల్ అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బిజీ డేస్ అండ్ అంటే వీకెండ్స్ అంటే బిజీ డేస్, అట్లాగే వీక్ డేస్ ఏవైతే ఉంటాయో కొంత ఖాళీగానే వెళ్తూ ఉంటాయి. ఈ బస్సులో మరి ఎంతమంది ప్రయాణిస్తున్నారు? కెపాసిటీ వచ్చేసి 45 సీట్స్ కెపాసిటీ ఉంటుంది, 45 నుంచి 50 సీట్లు. అట్లాంటిది ఇప్పుడు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు 20 మందికైతే గాయాలైనట్టుగా చెప్తున్నారు. అట్లాగే 3 స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. సో అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం. అండ్ ఇంకోటి ఏంటంటే స్పీడ్ కంట్రోల్ చేయలేక ఆల్ ఆఫ్ సడన్గా ఈ లారీని ఢీ కొట్టి ఈ బస్ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. లేదంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ ఆ ప్రదేశాన్ని విజిట్ చేసిన వాళ్ళు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి. ఒక్క సెకండ్ చాలు ఇట్లా అన్నామంటే ఆ స్టీరింగ్ ఎటువైపు వెళ్తుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి 2 డ్రైవర్స్ ఉన్నారా, ఒక్కళ్ళే ఉన్నారా, అది ఒకటి తేలాల్సింది. నిజంగానే డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే చాలా స్పీడ్లో ఉండడం కంట్రోల్ చేయలేక బస్సు ఒక్కసారిగా ఈ సిమెంట్ లారీని ఢీకొట్టడంతో అడ్డం పడిపోయిన పరిస్థితి. అండ్ స్పాట్లోనే 3 చనిపోయారు. అట్లాగే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఈ 20 మంది ఎవరైతే గాయాల పాలయ్యారో, అంటే ఏలూరుకి వెళ్తోంది బస్, హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో ఏలూరు దగ్గరలో జరిగినటువంటి ప్రమాదం కావడం, ఆ తర్వాత హుటాహుటిన అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు. చాలామందికి అయితే తీవ్ర గాయాలైనట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. స్పాట్కి చేరుకున్నటువంటి రెస్క్యూ సిబ్బంది ఈ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. అట్లాగే వాళ్ళ బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 3 స్పాట్లో చనిపోవడం, ఆ తర్వాత డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడం. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అనేసి. కానీ ఇట్లా నేషనల్ హైవేస్ మీద ఈ మధ్య కాలంలో ట్రావెల్స్ బస్ వాళ్ళు స్పీడ్ లాక్ చేసినప్పటికీ కూడా మరి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? కనిపించడానికే స్పీడ్ లాక్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా వీళ్ళు కంట్రోల్డ్గా నడిపించట్లేదు అనే విమర్శ కూడా ఒకటి వినిపిస్తోంది. కానీ ఈ పర్టికులర్ ఈ రోడ్ యాక్సిడెంట్లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళేటువంటి రూట్లో పర్టికులర్గా ఈ రోడ్ యాక్సిడెంట్ స్పీడ్ వల్ల జరిగిందా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తు వల్ల జరిగిందా? చెప్పాలంటే మాత్రం డ్రైవర్ కూడా ఇప్పుడు విషమ పరిస్థితిలో ఉన్నాడు, సీరియస్ కండిషన్లో ఉన్నాడు. కాబట్టి పోలీసులు అండ్ అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో చూసిన దాన్ని బట్టి ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలు అయితే తరచుగా జరుగుతున్నాయి కాబట్టి ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అని చెప్పొచ్చు.